అలాగే హైదరాబాద్లో రోహింగ్యాల సమస్యని ఈ మధ్య కాలంలోనే చూసాం మనం. ఇలా రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రాంతాల నుంచి అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళలో హిందువుల వరకు మేము ప్రొటెక్షన్ కల్పిస్తాము, మిగిలిన వాళ్ళని జన్మస్థానాలకు తిరిగి పంపిస్తామని అమిత్ షా గారు ఆ మధ్య ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి కొంచెం గొడవకి దారి తీశాడు. యాక్చువల్గా అది ముస్లింలలో చాలా కలవరాన్ని కలిగించింది ఆయన మాటలు. సరే, ఈ నేపథ్యం అంతా పక్కన పెడితే సౌత్లో విపరీతంగా వలసలు ఉన్నాయి. వలసల సమస్యకి సౌత్ అతలాకుతలం అవుతున్న మాట వాస్తవం. అలాగే అన్ని రంగాలలోకి ప్రవేశించారు వారు, వ్యాపారాల్లోకి వారే ప్రవేశించారు. మీరు ఏ సందులోకి వెళ్ళినా వెళ్ళండి, ఆ సందులో ఉన్నటువంటి 10 దుకాణాల్లో 6 దుకాణాలు వాళ్ళవే ఉంటాయి, 4 దుకాణాలు మాత్రమే స్థానికులకు ఉంటాయి. దీన్ని ఏమనాలి? వాళ్ళు పెట్టుబడులు ఎందుకు పంపు చేస్తున్నారు ఇక్కడికి? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నారు మీరు? స్వతంత్ర పోరాటం అని చెప్పి. ఇప్పుడు కూడా జరుగుతోంది అదే. ఇప్పుడు దక్షిణ భారత స్వతంత్రం కావాలి అనేటువంటి ఒక ఉద్యమం జరిగే పరిస్థితికి వచ్చేసింది. ఇక్కడ వ్యాపార వర్గాలన్నింటినీ నాశనం చేశారు వాళ్ళు, స్థానిక వ్యాపారాలను నాశనం చేశారు, స్థానిక ప్రజలకి కూలీ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా చేశారు, పనులు దొరకట్లేదు, ఎటు పోవాలో తెలియని పరిస్థితి. వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు. ఇప్పుడు అమెరికాలో ఎందుకు ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు? ఇండియన్స్ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అక్కడ పనులకి వీళ్ళు అంటే చీప్ లేబర్గా వీళ్ళు అవైలబుల్ రావటం వలన తమ ఉపాధి మార్గాలు పోతున్నాయనే కదా దాడులు జరుగుతున్నాయి అక్కడ. మొన్న ఎందుకు ట్రంప్ అంతమందిని వెనక్కి పంపించాడు విమానాలు ఎక్కించి? చాలామంది ఇండియన్స్ అక్కడికి అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఆ చివరి నిమిషాల్లో పక్క దేశాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా ఎంట్రీ ఇచ్చి కథ నడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ఉంటున్న వాళ్ళని కదా వాళ్ళు తుపాకులు పెట్టి కాలుస్తుంది అక్కడ. సో ఈ సమస్య ప్రపంచం అంతా ఉంది. అందుకని అభివృద్ధి అనేది నార్త్లో లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేస్తున్నారు అనేది వాస్తవం. అలా సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి అభిప్రాయం బలపడటానికి కారణాలు ఇవి. ఆ రూట్స్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆ రూట్స్ తెలిసినప్పటికీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. ఎందుకంటే ఆ మేరకు అతను బీజేపీతో అంట కాగుతున్నాడు కాబట్టి ఆయనకి ఇలాంటివన్నీ కనిపించవు, వినిపించవు. స్టాలిన్ ఆయనకు సహజంగానే శత్రువుగా కనిపిస్తాడు. రెండోది, హిందీ రుద్దటానికి చేసే ప్రయత్నాల మీద యుద్ధం తప్ప హిందీ వద్దని కాదు. అది అర్థం చేసుకోవాలి ఆయన. హిందీ రుద్దటం మీదే అప్పట్లో పెరియార్ చేసిన ఆందోళన కూడా అదే. రుద్దటాలు వద్దు, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు, లేదంటే వదిలేస్తారు, మీకేంటి సంబంధం అనేదే గొడవ. బలవంతంగా ఒకళ్ళని ఒక భాషకి రుద్దటం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ డిమాండు. అలాగే స్థానిక భాషని స్థానిక నాగరికతల్ని కాపాడుకోవటం అనేది ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను వ్యక్తం చేయటం తప్పు అంటాం, అది ఖచ్చితంగా సామ్రాజ్యవాద లక్షణం. ఎందుకంటే జరుగుతోంది అదే. గతంలో అనుకోకుండా కాన్షియస్గానో అన్కాన్షియస్గానో కమ్యూనిస్టుల వైపు నుంచి ఒక రకమైనటువంటి తప్పు జరిగింది. అంటే వాళ్ళు ఒక అభిప్రాయంతో కొన్ని ఏరియాల్లో స్థానిక సంస్కృతులని అలాగే స్థానిక భాషల్ని కొంచెం వెటకారం చేయటం లాంటి కార్యక్రమాలు చేశారు. చేయటం ద్వారా ఏం జరిగింది అంటే దానివలన జరిగిన నష్టం ఏంటంటే ఒక రకంగా చదును చేశారు వారు. ఆ తర్వాత ప్రపంచ నాగరికత రావటానికి ఒక రకంగా చదును చేసి ఏర్పాటు చేశారు, వాళ్ళు వచ్చి మొక్కలు నాటారు. ఇది జరిగిన నష్టం అని తర్వాత గుర్తించారు వీరు. గుర్తించినప్పటికీ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. గుర్తించడం అయితే జరిగింది, మనం తప్పు చేశాము ఆ రోజుల్లో, చారిత్రక తప్పిదం అని అనుకున్నారు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? వారు మనం అంటే యునెస్కో నివేదికే ఉంది, ఈ శతాబ్దాంతానికి స్థానిక భాషలు నాగరికతలు 95% చనిపోతాయని చెప్పి యునెస్కో నివేదిక ఇచ్చి దాదాపు 2 దశాబ్దాలు అయింది. 20-25 ఏళ్ల క్రితం నాటి నివేదిక చెప్తున్నాను నేను. కాబట్టి అది తొందరగా జరగాలని కోరుకుంటున్నారు. తమిళనాడు ఆకాంక్ష వాళ్ళ భాషని వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం.
మీరు ఎలాగైతే సనాతన ధర్మం అంటున్నారో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సనాతనాన్ని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మీరు వాళ్ళ మీద దాడి చేస్తారంటే అలాగా? పైగా దాన్ని సినిమాతో ముడిపెట్టి మీ సినిమాలు హిందీలో డబ్ చేయకండి అంటే ఏముంటుంది? ఎవరు డబ్ చేస్తారు? అక్కడ కంటెంట్ బాగుంటే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా. ఎందుకు మీ సినిమాలు ఎందుకు వెళ్తున్నాయి? వాళ్ళ సినిమాలు కూడా వెళ్ళాయి కదా గతంలో, ఇప్పటికీ వెళ్తున్నాయి కదా. భాగ్యరాజా కథలు ఎన్ని హిందీలో హిట్ అవ్వలేదు? అమితాబ్ లాంటి వాడికి కష్టకాలంలో హిట్లు ఇచ్చింది వాళ్ళే కదా. అందుకని సినిమాకి కళారూపాలకి అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టాలిన్ చేస్తున్నటువంటి ఆందోళనకి లింక్ పెట్టి మాట్లాడటం అనేది జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం.